కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ఒంటరిగా రాదు. ముందు భోగి, వెనుక కనుమను వెంటబెట్టుకుని మరీ వస్తుంది. మనం చేసే పూజలు, సమర్పించే నైవేద్యాలు స్వీకరించి అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆశీర్వదిస్తుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ప్రతి సంవత్సరం జనవరి నెలలో పెద్ద పండుగ వస్తుంది. పెద్ద పండుగ అనగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగలను కలిపి పెద్ద పండుగ అని అంటారు, లేదా సంక్రాంతి పండుగ అని అంటారు. 2024 సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఏ తేదీన వచ్చాయి అనే విషయం గురించి తెలుసుకుంటూ, భోగి పండుగ రోజున భోగిపళ్ళు ఎందుకు పోస్తాము, అలాగే పండుగ యొక్క విశిష్టత గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అచ్చమైన పల్లెటూరి వాతావరణంతో మన సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకోవచ్చు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. తెలుగువారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో 3 రోజుల పాటు జరుపుకునే వేడుకే సంక్రాంతి పండుగ, పెద్ద పండుగ అని అంటాము. విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడిగా ఉంటుంది. ఆడబిడ్డల హడావిడి, అల్లుళ్ళు అలకలు, బావమరదళ్ల సరాగాలతో తెలుగు లోగిళ్లు కలకల్లాడుతూ ఉంటాయి. సూర్యుడు నెలకొక రాశిలోకి మారతాడు. కొత్త రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సంవత్సరంలో సూర్యుడు 12 రాశులలో ప్రవేశిస్తాడు. అంటే ఏడాదికి 12 సంక్రాంతులు వస్తాయన్నమాట. అయితే పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటాన్ని మకర సంక్రమణం అంటారు. ఈ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అందుకే మకర సంక్రమణాన్ని హిందువులైన మనం పెద్ద పండుగగా జరుపుకుంటాం. రవి ధనస్సు రాశిలో ప్రవేశించినది మొదలు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెల పొడుగున వాకిళ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్దుతారు. సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమ అని పేర్లతో 3 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. భోగినాడు తెల్లవారుజామునే పాత కర్ర పుల్లలు, పిడక దండలు, కొబ్బరి మట్టల్లాంటివి వేసి పెద్ద మంటలు వేస్తారు. వీటిని భోగి మంటలు అంటారు. పాత వస్తువులతో పాటు మనుషులు మనసుల్లో దాగి ఉన్న కొన్ని అలవాట్లు, కోరికలను సైతం అగ్నిలో దహింపచేసి ఆ రోజు నుంచి కొత్త ఆయనంలోకి ప్రవేశించి, అంటే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అని అర్థం. గ్రామాలలో అయితే 4 రోడ్ల కూడలలో భోగి మంట వేస్తారు. అలా అందరూ ఒకే చోట చేరడం వల్ల సమైక్యత ఏర్పడుతుందని. అలాగే ఈ భోగి మంటల పైన నీళ్లను కాచుకుని పిల్లలు, పెద్దవాళ్ళు తలస్నానం చేయటం వలన బ్రహ్మరథం మీద నువ్వుల నూనె పెట్టి కుంకుడు రసంతో తలంటు స్నానం చేయిస్తే ఆ రంధ్రములోకి నూనె చేరటం ద్వారా చైతన్యం కలుగుతుందని మన పెద్దల మాట. స్నానానంతరం కొత్త బట్టలు ధరించి ఈరోజు సూర్యునికి ఇష్టమైన పాలతో తయారు చేసిన నైవేద్యాన్ని నివేదన చేయవలను. భోగి పండుగ రోజున సాయంత్రం వేళ పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, చిల్లర పైసలు, పువ్వులు 3 కలిపి పిల్లల తల చుట్టూ 3 సార్లు తిప్పి తల మీద నుంచి భోగిపళ్ళు పెద్దవాళ్ళు, పేరంటాళ్ళు పోస్తారు. దీనివల్ల పిల్లలపై దుష్టదోషం పోతుందని విశ్వాసం. చివరిలో పేరంటాళ్లకి వాయనం ఇస్తారు. రేగి చెట్టుని బదిలీ వృక్షం అంటారు. రేగి పండుని సంస్కృతంలో అర్కఫలం అంటారు. అర్క అంటే సూర్యుడనే అర్థం. ఈ పండు కూడా రంగులోనూ ఆకారంలోనూ సూర్యుడిని పోలి ఉంటుంది. కాబట్టి తల మీద నుండి పోస్తున్న ఈ రేగిపళ్ళలాగి సూర్యశక్తి ఈ పిల్లవానికి శరీరం నిండుగా ఉండాలని పెద్దల ఆకాంక్ష, దీవెన. ఇలా భోగి విశిష్టత గురించి చెప్పుకుంటూ పోతే 1 గంట సమయమైనా సరిపోదు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో పెద్ద పండుగ అనగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఏ తేదీల్లో వచ్చాయన్న విషయం తెలుసుకుందాం. మరి 2023 సంవత్సరం పూర్తి చేసుకుని 2024 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అనే సందర్భంగా మనకి ఈ క్యాలెండర్ ద్వారా తెలుస్తుంది. అలాగే క్యాలెండర్ వల్ల మనకి పండుగలు ఏ తేదీల్లో వచ్చాయనే విషయం కూడా చక్కగా అర్థమవుతుంది. ఈ 2024 సంవత్సరం మనకి జనవరి 1 తారీఖుతో మొదలవుతుంది. మరి ఈ జనవరి 1 తారీఖు మనకి సోమవారంతో మొదలయ్యింది. మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ క్యాలెండర్ కూడా చిన్న తిరుపతి అనగా ద్వారకా తిరుమల నుంచి కొనుక్కుని వచ్చామండి. కాబట్టి దేవస్థానంలో కొన్నటువంటి ఈ క్యాలెండర్ సందర్భంగా మనకి పండుగ తేదీలు, సమయాల గురించి తెలుసుకుందాం. ఈ క్యాలెండర్ ప్రకారంగా దేవస్థాన ముఖ్య ఉత్సవాలు మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి. అలాగే కిందకి వెళ్ళినట్లయితే పుష్యమాసంలో ఉన్నటువంటి పండుగల గురించి తెలుసుకుందాం. మనకి జనవరి 11వ తారీఖు అమావాస్య, మార్గశిర అమావాస్యతో మనకి మార్గశిర మాసం అనేది పూర్తవుతుంది. ఇక ఆ తర్వాత నుంచి అనగా జనవరి 12వ తారీఖు నుంచి పుష్యమాసం మొదలవుతుంది. పుష్యమాసం మొదలైన దగ్గర నుంచి జనవరి 14వ తారీఖున భోగి. ఈ రోజునే గోదా కళ్యాణం. భోగి రోజున శ్రీనివాసుడికి ఆ గోదాదేవికి కళ్యాణం జరిపిస్తారండి. చాలా విశేషము.
అలాగే జనవరి 14వ తారీఖు మనకి ఈ 2024 సంవత్సరంలో ఆదివారం నాడు వచ్చింది. అనగా జనవరి 14వ తారీఖు మనకి భోగి. అలాగే జనవరి 15వ తారీఖు మకర సంక్రమణం అనగా మకర సంక్రాంతి. ఈరోజు 15వ తారీఖు సంక్రాంతి పండుగ సోమవారం వచ్చిందండి. అలాగే 16వ తారీఖు మంగళవారం కనుమ పండుగ వచ్చింది. మనకి 2024 సంవత్సరంలో జనవరి నెలలో 14, 15, 16 తారీఖుల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ వచ్చింది. భోగి పండుగ విష్ణుమూర్తికి చెప్పలేనంత ఇష్టం. నెల రోజుల పాటు గోదాదేవి చేసిన ధనుర్మాస వ్రతానికి సంతోషించి స్వయంగా రంగనాథుడే దివి నుంచి భూమికి దిగివచ్చి అంగరంగ వైభవంగా భోగినాడే ఆండాళ్ళమ్మను చేపట్టి భూలోకాన్ని తరింపచేస్తాడు. సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు. తొలి పంట ఇంటికి రావడమే అందుకు కారణం. ఆ సమయంలో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉంటారు. కలకల్లాడే పంట పొలాలను, రాబోయే దిగుబడిని తలుచుకుని సంతోషపడుతుంటారు. జనావాళికి అన్నం పెట్టే అన్నదాత సంతోషానికి, ఆనందానికి మించినది ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానం ఇచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి నాడు పితృదేవతలకు, అర్హులకు ఏమి దానం చేస్తామో అవి ముందు జన్మలలో కూడా మనకు సత్ఫలితాన్నిస్తాయి. అందుకే ఈరోజు ఎవరి ఇంటా లేదు అనే మాట రాకూడదని పెద్దలు చెబుతారు. అలాగే సంక్రమణ కాలంలో ధాన్యం, గోవులు, కంచు, బంగారం లాంటివి దానం చెయ్యాలి. వీటిని దానం చేసేంత శక్తి లేని వారు నువ్వులు లేదా నెయ్యి లేదా వస్త్రాలను దానం చెయ్యాలి. ఫలాలు, కర్రలు, చెరుకు మీగడలతో పాటు మజ్జిగ దానం చేయడం మంచిది అని చెబుతూ ఉంటారు. రాశిలో ప్రవేశించే పుణ్యకాలంలో చేసే దానాలకి ఎన్నో రెట్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ 3 రోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలికి ఇష్టమైన దానాలు చేస్తూ సంతోషిస్తారు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయడం మరీ శ్రేష్టం. గుమ్మడిని దానం చేస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. దక్షిణాయనం పూర్తి అయ్యి పితృదేవతలు తమ స్థానాలకు వెళితే మళ్ళీ 6 నెలల వరకు రారు. కనుక కృతజ్ఞతాపూర్వకంగా తర్పణాలు ఇస్తారు. గోపి శబ్దం నుండి పుట్టింది గొబ్బి. గోపి, గోబి, గొబ్బిగా రూపాంతరం చెందిందని పెద్దలు చెబుతారు. కన్నెపిల్లలు కృష్ణుని గోపిగా తలిచి గొబ్బెమ్మలను పెట్టి వాటి చుట్టూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడటం మన సంస్కృతిలో భాగం. కొందరు పెద్ద గొబ్బెమ్మ సూర్యునికి, మిగతా గొబ్బెమ్మలు గ్రహాలకు సంకేతకమని చెబుతారు. గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి చివరి రోజున సంధ్య గొబ్బెమ్మను పెట్టి కన్నెపిల్లలందరూ పాటలు పాడతారు. కనుమను పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలన్నీ శుభ్రం చేసి పశువులను కడిగి కొమ్ములకు రంగులు వేసి పూలదండలను వేసి ఊరేగిస్తారు. వాటికి హారతిచ్చి పూజ చేస్తారు. కనుమ రోజున ప్రత్యేక వంటకం మినపగారెలు. పితృదేవతలకు గారెలంటే ప్రీతి అని పెద్దలు అంటారు. గారెలను ఇష్టంగా భుజించే పక్షి కాకి. తనకిష్టమైన గారెలు ప్రతి ఇంటా ఉంటాయి కాబట్టి ఆ రోజు కాకి ఆహారం కోసం మరో ప్రదేశానికి పోదు. కనుమనాడు కాకి కూడా కదలదు అన్న సామెత దీని నుంచే వచ్చింది. అంతేకాకుండా పితృదేవతలు కాకి రూపంలో వచ్చి నైవేద్యంగా పెట్టిన గారెలను భుజిస్తారని అంటారు. కనుమనాడు ప్రతి వ్యక్తి పితృదేవతలకు పెట్టుకోవాలి. కొన్ని ప్రాంతాలలో పొంగల్ చేసి పసుపు, కుంకుమలను కలిపి వ్యవసాయ భూములలో చల్లుతారు. దీనిని పోలి చల్లడం అంటారు. ఈ సమయంలోని గుమ్మడికాయను దిష్టి తీసి పగలకొడతారు. ఇలా చేయటం వల్ల పంటలు బాగా పండుతాయని, చీడపీడలు రావని రైతుల నమ్మకం. సంక్రాంతి ఒంటరిగా రాదు. ముందు భోగి, వెనుక కనుమను వెంటబెట్టుకుని మరీ వస్తుంది. మనం చేసే పూజలు, సమర్పించే నైవేద్యాలు స్వీకరించి అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆశీర్వదిస్తుంది. మనకి 2024 సంవత్సరంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఏ తేదీలో వచ్చాయి, వాటి యొక్క విశిష్టత గురించి, ఆ రోజు చేయవలసిన పూజా విధి విధానం గురించి పూర్తి వివరాలతో మనందరం తెలుసుకున్నాం కదా. ఇక ఇదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.